జిల్లా మంథని మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. బిట్టుపల్లి వద్ద రాత్రి రోడ్డు దాటుతూ ఉండగా పెద్ద పులిని చూసిన రైతు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలంలో పులి పాదముద్ర చూసి ఆడపులిగా గుర్తించారు. గోపాల్పూర్ అటవీ ప్రాంతం నుండి కాకర్లపల్లి వైపు వెళ్లినట్లు పులి అడుగులను చూసి అంచనా వేశారు. నెల రోజులుగా భూపాల్పల్లి, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్టు చెబుతున్నారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఒంటరిగా అటవీ ప్రాంతానికి ఎవరూ వెళ్లకూడదని హెచ్చరించారు. ఇంకో లైట్ కొట్టకు కనుక లైట్ కొట్టకు సేవ్ అవుతలేదు. గ్రూప్గా పోవాలి. నెక్స్ట్ ఏంటంటే అది నేషనల్ ఎనిమల్ కాబట్టి మనం ఎలక్ట్రికల్ ఈ సర్క్యూట్స్ ఉంటాయి కదా సార్, ఇల్లీగల్గా కరెంటు పెట్టుకుంటారు. అది కరెంటుకి ఇట్లా తగిలి ఏదైనా అయిందనుకోండి, వాడికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంది. కాబట్టి ఎటువంటి పులికి మాత్రం మనం ఎటువంటి ప్రమాదం చేయకూడదు. అది నేషనల్ ఎనిమల్ కాబట్టి అట్లాంటప్పుడు మన ప్రాణం కూడా జాగ్రత్త. మనం ప్రాణం ఇంపార్టెంట్, కానీ దానికి ఎదురుగా పోయి అనవసరంగా దానికి ఇబ్బంది చేయటం అట్లాంటివి మాత్రం చేయకూడదు. మన జాగ్రత్తలు అది ఉన్నప్పుడు ఏం చేయాలి, కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి రాకుండా, పొలాలకు కొద్దిగా తక్కువగా పోవటం, అడవుల్లోకి పశువుల్లోకి తీసుకుపోకపోవటం అట్లాంటివి చేసుకొని కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఒక దగ్గర ఉండదు అది. ఎందుకంటే మన అడవి ఏందనేది ఇక్కడ ఉన్న పెద్దపల్లి ఫారెస్ట్ టైగర్ ఉండేంత పెద్ద అడవి కాదు. ఇది చాలా ఓపెన్ ఫారెస్ట్ ఉంది సార్, స్క్రబ్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్, అంత పెద్ద డెన్స్ ఫారెస్ట్ కాదు. లాస్ట్ టైం 2020లో వచ్చింది, 2022లో వచ్చినాయి. 20లో వచ్చి ఒక క్యాటిల్ కిల్ అయింది. 7 రోజులు ఉంది, వారం రోజులు ఉంది, వెళ్ళిపోయింది. 22లో వచ్చింది, ఒకటే రోజులో